నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలూస్ మ్యూజికల్ లైఫ్. జన్మాష్టమి రోజు మా బాబుని ఎలా రెడీ చేశానో వీడియో అంతా తీశాను, కానీ ఎడిటింగ్ చేయడంలో చాలా లేట్ అయిపోయింది. పోస్ట్ చేయడంలో కూడా ఇదిగో చూడండి ఇంత లేట్ అయిపోయింది. ఎనీవేస్ ఎలాగో చేశాను కాబట్టి ఈరోజు ఆ వీడియో పోస్ట్ చేసేస్తున్నాను. సో ఆ రోజు అలా వైట్ బొట్టుతో తిలకం పెట్టేసి రెడ్ బొట్టుతో, తర్వాత జనరల్ మేకప్ అంటూ ఏం లేదు, జస్ట్ ఒక క్రీమ్ రాసేసి పౌడర్ వేసి ఐలైనర్ పెట్టేశాను. అవి మా అమ్మ స్టిక్కర్స్ అనమాట. సో అవి జస్ట్ అలా అతికించేసి జస్ట్ అట్లా కమ్మల్లాగా పెట్టేశాను అనమాట. తర్వాత ఇది కట్టేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అయింది, అది అసలు సెట్ అవ్వట్లేదు. సో ఎలాగా మేనేజ్ చేసేసాము. తర్వాత ఈ పింఛము, అది లేనిదే అసలు శ్రీకృష్ణుడి అవతారం ఫుల్ఫిల్ అవ్వదు. సో అది అలా పెట్టేసి అలా కంప్లీట్ చేశాను మేకప్ మటుకు. తర్వాత తను మా చెల్లి వాళ్ళ పెద్ద పాప. సో తనకి గోపికమ్మ గెటప్ వేద్దామని సో తనని కూడా ఆ రోజు రెడీ చేస్తున్నాను. సో సేమ్ జస్ట్ ఒక క్రీమ్ రాసేసి పౌడర్ వేసేసి జనరల్గా అలాగే లిప్స్టిక్తో అలా కొంచెం ట్యాప్ చేశాను ఐస్ పైన. ఏంటో ఈరోజు కొంచెం అలా పిల్లల్ని రెడీ చేస్తే ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మన పిల్లల్ని మనం అలా రెడీ చేసి అలా చూసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. సో తనకు కూడా అలా ఐలైనర్ పెట్టేసి, చాలా కష్టం అండి బాబు చిన్నపిల్లల్ని రెడీ చేయడం. వాళ్ళు కళ్ళు లేలేలా కొడుతూనే ఉంటారు. సో ఆగి 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 షూట్ చేయాల్సి వచ్చిందనమాట. చాలా టైం పట్టింది. రెడీ చేయడం అంతా ఒక ఎత్తు అయితే షూట్ చేయడం మాత్రం వీడియోని ఒక ఎత్తు, తర్వాత ఎడిట్ చేయడం ఒక ఎత్తు. సో ఎడిటింగ్ అందుకే ఇంత లేట్ అయిపోయింది అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లేట్ అయిపోతుందని, బట్ స్టిల్ ఓకే. తర్వాత తనకి అది చేతి వంకి, సో తనకి ఫిట్ అవుతుందో లేదో చూద్దామని అది అలా పెట్టాను. సో పాపడు బొట్టు, జుమ్కాలు, తిను టామ్ బాయ్ అచ్చం మగపిల్లాళ్ళ చేస్తుందండి. తను మా పెద్ద చెల్లి వాళ్ళ చిన్న పాప. అబ్బాయిలాగే టామ్ బాయ్ అంటారు కదా, అలాగా అల్లరి, బట్ సచ్చ క్యూటీ. అంటే అసలు అందరితో కలిసిపోయి ఎంత అసలు భలే అనిపిస్తుంది. తనతో ఉంటే నేను మాత్రం చాలా టైం స్పెండ్ చేస్తాను. సో టోటల్గా రెడీ అయిపోయిన తర్వాత చూడండి మా బాబు ఇలా ఉంది ఫైనల్ గెటప్. ఆ వెనకాల పికాక్ పెయింటింగ్ నేనే వేసాను అనమాట. ఆల్రెడీ చెప్పి ఉన్నాను కదా, కోవిడ్ టైంలో వేసేసాను అవన్నీ పెయింటింగ్స్. నేనేం ఆర్టిస్ట్ కాదండి, జస్ట్ అలా గూగుల్లో ఫొటోస్ చూస్తూ వేసేసాను. ఫస్ట్ వచ్చింది మా చెల్లి వాళ్ళ పెద్దమ్మాయి, సెకండ్ చిన్నమ్మాయి. సో మేకప్ రెడీ చేసిందంతా నేను ఒక్కదాన్నే కాదండి, అమ్మ హెల్ప్ చేసింది, చెల్లి చేసింది. తర్వాత ఈ చిన్న బిట్, సాంగ్ బిట్ కూడా డ్యాన్స్ చేశారనమాట. అవి షార్ట్లో అప్లోడ్ చేశాను, వీలైతే చూడండి. ఏం సాంగ్ అనుకుంటున్నారు, పాడి వినిపించనా? గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా, పదుగురి నిందలతో పలుచన కాకయ్యా, నిలవని అడుగులతో పరుగులు తీయకయ్యా, జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే. సో ఇదన్నమాట ఆ రోజు వ్లాగ్. ఈసారి ఏమైందంటే చిన్న చెల్లి వాళ్ళ బాబు మిస్ అయిపోయాడు. సో తను అక్కడే రెడీ చేసి పిక్స్ పంపించింది అనమాట. మా బాబు ఏం చేశాడంటే ఇలా గ్రూప్ ఫోటోలో వాడిని తెచ్చి ఇక్కడ యాడ్ చేశాడనమాట. లుక్ ఫుల్ఫిల్ అయింది కదా, చాలా చాలా నచ్చింది. ఈసారి వాడు మిస్ అయిన ఇది లేదనమాట మాకు. సో చాలా బాగా అనిపించింది ఆ పిక్ నాకు. జన్మాష్టమి నెక్స్ట్ డేనే మా బాబు బర్త్డే ఉండే అనమాట. సో బర్త్డే సెలబ్రేషన్స్ కూడా సూపర్గా అయ్యాయి. అసలు మామూలు అల్లరి కాదు, చిచ్చర పిడుగులు. అసలు
బర్త్డే విషెస్ ఎలా పాడారో ఒక్కసారి మీరు నెక్స్ట్ ఈ వీడియోలో వినండి ఒకసారి. చూడండి అసలు అపార్ట్మెంట్ అంతా ఒక్కటి చేశారు అల్లరితో. భలే ఎంజాయ్ చేశారు ఆ రోజు. నిజంగా చాలా బాగా అనిపించింది. ఎంత ఆ క్లాప్స్తోని వాళ్ళ బుజ్జి బుజ్జి మాటలతోని బర్త్డే అయితే సూపర్గా అయింది. అలాగే ఈ చిన్నారులు ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు అదే రోజు ఇద్దరు అక్క చెల్లెలు కలిసి వాడికి రాఖీ కూడా కట్టేశారనమాట. వాడు కలర్ పెన్సిల్స్ అండ్ డ్రాయింగ్ బుక్ గిఫ్ట్గా ఇచ్చాడు. వాళ్ళు సో హ్యాపీ. సో వాడి బర్త్డే, కృష్ణాష్టమి, తర్వాత రాఖీ అన్నీ ఒకేసారి అయిపోయాయి. సో అన్నీ ఒకే వ్లాగ్లో చేశాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం.